జపాన్లో ఒక భయానక విపత్తు సంభవించనుందట. ప్రసిద్ధ జపనీస్ కాలజ్ఞానిగా అందరూ చెప్పుకునే బాబా వాంగా ఈ ప్రకటన చేసి ఆసియా దేశాలను షేక్ చేస్తున్నారు. జూలై 5న జపాన్ ఒక విపత్తును ఎదుర్కొంటుందని చేసిన ప్రకటన ఇప్పుడు ఆసియా అంతటా ఆందోళనను రేకెత్తిస్తోంది. జపాన్ను భూకంపం లేదా సునామీ తాకుతుందనే విస్తృత ఊహాగానాల తర్వాత ప్రజలు జపాన్కు ప్రయాణ ప్రణాళికలను రద్దు చేసుకుంటున్నారు. ఇంతకు ఆమె ఏమన్నారంటే, ఈ నెల 5వ తేదీన జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య పసిఫిక్ మహాసముద్రంలో నీటి అడుగున చీలిక సంభవించి పేలుడు అగ్నిపర్వత విస్ఫోటనం జరిగి జపాన్లో ఓ భారీ సునామీ సంభవిస్తుందన్నారు. జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య సముద్రం కింద ఒక పగులు ఏర్పడి భూమి తెరుచుకుంటుందని, అది భారీ అలలకు కారణమవుతుందని హెచ్చరించారు. దీంతో జపాన్లోని నగరాలు మునిగిపోతాయని ఆమె పేర్కొన్నారు. 1995 కోట్ భూకంపం మరియు 2011 తోహోకు సునామీకి కూడా అంచనా వేసిన జపాన్స్ బాబా వాంగా అని కూడా పిలిచే రియో టాట్సుకి ఇప్పుడు కూడా ఏదో జరగబోతుందని అంటున్నారు. ఇప్పుడు ఏర్పడే జపాన్ ప్రళయం 2011లో ఈశాన్య జపాన్ను నాశనం చేసిన సునామీ కంటే భారీగా ఉంటుందని, జపాన్ దక్షిణ తీరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఒక అధ్యయనం ప్రకారం 2 టెక్టోనిక్ ప్లేట్లు క్రమంగా ఒకదానికొకటి కదులుతున్న ప్రాంతం జపాన్ సమీపంలో ఉందట. అందువల్ల అక్కడ భూకంపం గాని సునామీ గాని రావచ్చట. ఇది 2011లో జపాన్ను తాకిన ప్రాణాంతక సునామీ కంటే 3 రెట్లు పెద్దదిగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆ ప్రాంతంలో భూగర్భంలో ఇలాంటిదే జరుగుతుందని కూడా కనుగొన్నారు. అయితే ఇలాంటి జోస్యాలను నమ్మలేమని పలువురు అంటున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితే ఉంటే ప్రభుత్వం అప్రమత్తం చేస్తుంది కదా అని అంటున్నారు. చూద్దాం రేపటి దినం ఏం జరుగుతుందో అని చెబుతున్నారు.